నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి సంబంధించి రెగ్యులర్ బెయిల్కి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. దానికి సంబంధించి తీర్పుని జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి ఒక బిగ్ షాక్ తగిలినట్టుగా చెప్పాలి. ఎందుకంటే పోలీసుల వర్షన్ ఏంటి, పోలీసుల వర్షన్ ఎలా ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాలు కనుక చూస్తే ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు అంటూ పోలీసులు నాంపల్లి కోర్టుని కోరినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా కోర్టు ముందు పోలీసులు వాదన వినిపించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణకి సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. అయితే మళ్ళీ బెయిల్ ఇస్తే ఇప్పుడు కూడా విచారణకు సహకరించకపోవచ్చని తమ వాదనలో పేర్కొన్నట్టుగా పోలీసులు తెలిపారు. సో మొత్తం మీద పలుకుబడి డబ్బున్న వ్యక్తి కాబట్టి సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా ఆయన విచారణకి సహకరించకపోవచ్చు అనే ఒక అనుమానం ఉంది. దీంతో ఆయనకి బెయిల్ ఇవ్వకూడదు, రెగ్యులర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాలి, ఆ రెగ్యులర్ బెయిల్ని కొట్టిపారేయాలి అంటూ కూడా నాంపల్లి కోర్టు ముందు తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా చిక్కడపల్లి పోలీసులు వాదన వినిపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి సంబంధించి తీర్పుని ఈ నెల 3వ తేదీన అంటే జనవరి 3న తీర్పు రానుంది. ఏ రకంగా వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, ఏంటి పోలీసుల విచారణకు ఆయన సహకరించడం లేదు కాబట్టే అరెస్ట్ చేశాము, ఇకపైన కూడా ఆయన బెయిల్ ఇస్తే రెగ్యులర్ బెయిల్ ఇస్తే సహకరించకపోవచ్చు అనే ఒక అనుమానంతోనే పోలీసులు వాదన వినిపించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, పోలీసులకి విచారణకు సహకరించకపోవడం, ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బెయిల్ వచ్చినా కూడా ఆయన పూర్తిగా సహకరించకపోవచ్చు అనే ఒక అనుమానం ఉంది. దీంతో డెఫినెట్గా ఆయనకి మీరు ఇవ్వకూడదు బెయిల్ అంటూ కూడా పోలీసులు వాదన వినిపిస్తూనే డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఇప్పటికే ఆయన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన నేపథ్యంలో కూడా ఒక రకంగా అది సాక్షులను ప్రభావితం చేసేటువంటి ప్రక్రియ అవుతోంది అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. అంటే ఇక్కడ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆ కుటుంబానికి అండగా ఉండడం ఒకే ఎత్తు అయితే, ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ టీం కూడా A18గా ఉంది. ఇందులో అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అరవింద్ కూడా ప్రకటించడం అనేది ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ సంబంధించి నేరుగా ఆయన ప్రత్యక్షంగా అక్కడ పాత్ర లేకపోయినా కూడా తన తండ్రి అల్లు అరవింద్ కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం రూపంలో కొంత నగదు రూపంలో వారికి ఇచ్చారు కాబట్టి అది కూడా ఒక రకంగా సాక్షులను ప్రభావితం చేసే అంశమే అవుతుందంటూ కొంతమంది చెప్తున్నారు. సో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరోవైపుగా ఇక్కడ సహకరించకపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వద్దన్నట్టుగా పోలీసులు పదే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా పూర్తయ్యాయి. జనవరి 3కి విచారణకు సంబంధించి తీర్పును వాయిదా వేసింది. మరి ఆ రోజు జనవరి 3న ఎటువంటి తీర్పు వస్తుందో, అల్లు అర్జున్కు బెయిల్ దొరుకుతుందా లేదంటే బెయిల్ పూర్తి స్థాయిలో బెయిల్ నిలిపివేస్తారా మాత్రం చూడాలి. ఇప్పటికైతే ఇంట్రిమ్ బెయిల్ ద్వారా ఆయన బయట ఉన్నారు, మధ్యంతర బెయిల్ ద్వారానే ఆయన బయట తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ కనుక బెయిల్ క్యాన్సిల్ అయితే తిరిగి మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశమే ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఏంటి పలుకుబడి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ వాయిస్ ఏంటి? అల్లు అర్జున్ తరపున న్యాయవాది ఏ రకంగా వాదన వినిపించారు? మరి ఈ అల్లు అర్జున్ విషయంలో మాత్రం కొంత సంచలనమైన స్టెప్ తీసుకున్నారని చెప్పాలి చిక్కడపల్లి పోలీసులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మధ్య ఒక సయోధ్యలాగా మొన్న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో అంతా సానుకూల వాతావరణం, చాలా చక్కగా పరిశ్రమకు సంబంధించిన అన్ని అంశాలు చర్చించుకున్నాము, ఇష్యూస్ ఉండవు ప్రభుత్వానికి పరిశ్రమతోటి అని చెప్పిన నేపథ్యంలో బెయిల్కి అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్కి పోలీసులు అడ్డు తగలరు అని అందరూ భావించారు. అయితే దానికి విరుద్ధంగా చిక్కడపల్లి పోలీసులు ఖచ్చితంగా అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ పిటిషన్ దాఖలు చేశారు. సో దీనిపై సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అతను చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, అలాగే కేసు తప్పుగా నీరుగారే అవకాశం ఉందంటూ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు అయితే విచారణను జనవరి 3వ తారీఖు వాయిదా వేశారు. ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి అల్లు అర్జున్కి. ఖచ్చితంగా రెగ్యులర్ బెయిల్ వస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అందరూ అనుకుంటున్న ఈ తరుణంలో పోలీసులు అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దు అని పిటిషన్ వేయటం అనేది ఒక షాకింగ్ ఎలిమెంట్. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని, అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు, అలాగే అల్లు అర్జున్ తండ్రి వీళ్ళందరూ కూడా వెళ్లి పరామర్శించారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు. ఇవన్నీ కూడా కేసు నీరుగార్చే అవకాశం ఉంది. అలాగే బాధిత కుటుంబం రేవతి భర్త ఎవరైతే ఉన్నారో తను కూడా అవసరమైతే కేసును విత్డ్రా చేసుకుంటాను అని ఆయన కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు ఇవంతా కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్టు అనిపిస్తోంది.
అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దని వాళ్ళు పిటిషన్ వేశారు. మరి కోర్టు జనవరి 3వ తారీఖున ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఒకవేళ రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోతే అల్లు అర్జున్ మరలా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మిగిలిన ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇప్పటికే చాలా వరకు విచారణ చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్ యాజమాన్యాన్ని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు. తర్వాత వాళ్ళు బెయిల్ పై రావడం జరిగింది. మిగిలిన కొంతమంది ముద్దాయిలు ఎవరైతే వాళ్ళు ఇప్పటికి కూడా పోలీసులకు అందుబాటులో లేరని కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వస్తే కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉంది, సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు భావించి కోర్టుకు అలా పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. మనోజ్, రైట్. అంటే మొత్తం మీద పలుకుబడి సాక్ష్యాలను ప్రభావితం చేసే అంశం ఉందని చెప్పి పోలీసుల తరపున న్యాయవాది వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఏం చెప్తున్నారంటే డబ్బునంత మాత్రాన సాక్షులను ప్రభావితం చేస్తామని చెప్పి డబ్బున వాళ్ళందరినీ జైలు వేస్తూ పోతారనే ఒక వాదన వినిపించే అవకాశం ఉంది కదా. సో ఈ నేపథ్యంలో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? ఖచ్చితంగా అల్లు అర్జున్ వైపు నుంచి న్యాయవాది అయితే ఎలాంటి కేసు నీరుగార్చే అవకాశం లేదు. ఆల్రెడీ పోలీసులకి సహకరించాము, విచారణకి వెళ్ళొచ్చాము. సో సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం లేదు. సాక్షులకు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్లకు ప్రొడక్షన్ యూనిట్ నుంచి అలాగే ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆర్థిక సహాయం అందుతోంది. సో ఆ విషయంలో మేము ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు. డబ్బున్నంత మాత్రాన కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకోవటం తప్పు అని అల్లు అర్జున్ న్యాయవాది ఆర్గ్యూ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో అల్లు అర్జున్ అయితే కొంత సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టడం అనేది పోలీసులు కూడా కొంత వ్యతిరేకత పోలీసులపై కూడా నన్ను బ్యాడ్ చేశారు అని అల్లు అర్జున్ కామెంట్ చేయటం కూడా ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అది ఒక ఆవేదనతో ఆయన మాట్లాడిన మాటలు తప్పితే ఎవరిని కించపరచాలని కాదు, కేసును నీరుగార్చడానికి ఆయన ప్రయత్నం చేయటం లేదు అని అల్లు అర్జున్ తరపు న్యాయవాది చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి న్యాయమూర్తి జనవరి 3న ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మనోజ్. రైట్ చంద్ర. సో మొత్తం మీద అల్లు అర్జున్ కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది, విచారణకి సహకరించకపోవచ్చు కాబట్టి ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు వాదన వినిపిస్తున్నారు. ఇప్పటికైతే